పిల్లల పరిస్థితి ఏందన్నా ఇప్పుడు? ఆయన బీసీ ఉద్యమం గురించి పానాలు పోగొట్టుకుంటు కదన్నా ఇప్పుడు. వాళ్ళ కూడా నిండుగా రావాలి. చాలు ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా సహకరించి ఆదుకుంటే ఈ బాధలేదు ఇలా దుర్మార్గంతో పోలీసులు నన్ను ఒక్కనే రాని కూడా తీన్మార్ మల్లన్ వస్తే వాళ్ళకి సాయం చేస్తాడు, తీన్మార్ మల్లన్ వస్తే వాళ్ళకి అండగా నిలబడతాడని దుర్మార్గంగా ఈ పోలీసులను బట్టి అడ్డుకున్నాడు. ఎట్టి పరిస్థితిలో నేను వచ్చి దిగిరిగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను. లేదన్నా ఇప్పుడు రండన్న మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీరు ఎట్లనైనా వాళ్ళని ఇది చేసి రండన్న ఇక్కడికి. ఎవరెవరితో మాట్లాడి వస్తారో రండన్న మీరు ఇక్కడికి. ఇప్పుడు ఆయన ఆత్మశాంతి కావాలంటే మీరు ఇక్కడికి వస్తేనే ఆయన ఆత్మశాంతి అవుతుందన్న. మేము చెప్తున్నాం కదన్నా, ఒక్క రోజు కానీ 2 రోజులు కానీ అన్నా ఇక్కడే పెడతాము. మేము తీయమన్నా ఇక్కడ నుంచి. మీరు ఎట్లాగైనా ఇక్కడికి రండన్న ఇప్పుడు. ఈ దుర్మార్గపు పాలకులు కాకుండా అడ్డుకులు, లేకపోతే ఆగేటోడు కాదు. అయినా ఇలా కాకపోతే రేపు పొద్దుగాలు వస్తాడు. మీ కుటుంబానికి అండగా ప్రభుత్వాలు ఆఫీసులు కదా, బాడీని కూడా మనం దొరకకుండా తీసుకుపోదాలని కుట్ర చేశారు. ఆడ ఉండు కాబట్టి లైవ్ లో అడ్డుకుంటూ కాపాడుకోవాలి తీసుకురాగలిగారు. ఇవాళ కూడా రాష్ట్రం